నమస్కారం. ఎన్నికల ఫలితం అనేది గెలుపోటముల కథ కాదు, అది ప్రజలు పంపిన ఒక సందేశం. ఆ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈరోజు మనం పాలేరు నియోజకవర్గ ప్రజలు పంపిన ఆ సందేశం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1,27,820 ఇది 2023 పాలేరు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. చూట్టానికిది కేవలం ఒక అంకెలా కనిపించొచ్చు, కాని ఇదొక బలమైన తీర్పు, ఒక నిశ్శబ్ద విప్లవమనే చెప్పాలి. ఇప్పుడు ఈ రెండో సంఖ్యను చూడండి, 71,170. ఇది ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. ఈ రెండు సంఖ్యల మధ్య దాదాపు 56,000కు పైగా ఓట్ల తేడా ఉంది. ఇంత పెద్ద తేడా ఒకటే ప్రశ్న అడుగుతోంది: ఇంతటి రాజకీయ మార్పుకు అసలు కారణమేంటి? ఈ విశ్లేషణలో మనం ఆ మూలాల్లోకి వెళ్దాం. ఈ తీర్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ప్రయాణంలా 5 అంశాల్ని పరిశీలిద్దాం. ముందుగా అక్కడి ప్రజల మనోభావాలేంటి, తరువాత రాజకీయ కారణాలు, ఆ తర్వాత ఫలితం వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలు, తర్వాత భవిష్యత్తుకు మార్గం, చివరగా సుపరిపాలన అనే అసలైన వాగ్దానం గురించి మాట్లాడుకుందాం. ఏ రాజకీయ విశ్లేషణ అయినా మొదలవ్వాల్సింది ప్రజల నుంచే, వారి నేల, వారి జీవితాల నుంచే. అందుకే మన ప్రయాణాన్ని కూడా పాలేరు మట్టినుంచే, అక్కడి ప్రజల గుండె చప్పుడి వినడం నుంచే మొదలుపెడదాం. పాలేరు 100% గ్రామీణ నియోజకవర్గం. ఇక్కడ జీవితం పొలంతోనే మొదలవుతుంది, పొలంతోనే ముగుస్తుంది. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ, ప్రజల కలలు, వాళ్ల కష్టాలు అన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడి సామాజిక నిర్మాణంలో సంప్రదాయం, ఆధునికత రెండూ కనిపిస్తాయి. ఒకవైపు వ్యవసాయ ఆధారిత సమాజం, రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్నాయి. కాని మరోవైపు ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతోంది. అదేంటంటే 18-40 ఏళ్ల మధ్య వయస్సున్న యువత. వాళ్ల చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ఇప్పుడు కేవలం ఫోన్ కాదు, అది వాళ్ల ఆకాంక్షలకు, ఆలోచనలకు ఆయుధంలా మారింది. ఈ కొత్త శక్తి పాత లెక్కలన్నిట్నీ మార్చేస్తోంది. ఒక రైతుకు నీరంటే ప్రాణం. ఆ ప్రాణధార సరిగ్గా అందకపోతే, పిల్లల భవిష్యత్తు కోసం వేయాల్సిన రోడ్లు సరిగ్గా లేకపోతే, కష్టపడి చదివిన యువతకు సరైన ఉపాధి దొరకకపోతే, ఇవే పాలేరు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న సమస్యలు. ఇది కేవలం అసంతృప్తి కాదు, వాళ్ల మనుగడకు సంబంధించిన పోరాటం. సరే, ప్రజల ఆకాంక్షలు, వాళ్ల ఆవేదన అర్థమైంది కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి రాజకీయ ఫలితంగా ఎలా మారాయో చూద్దాం. ఈ ఫలితాన్ని ఒక డాక్టర్ రిపోర్ట్లా చూస్తే ఓటర్లు 3 స్పష్టమైన సంకేతాలను పంపినట్టు మనకర్థమవుతోంది. ఈ ఫలితానికి పైకి కనిపించే కారణాలు చాలా ఉండొచ్చు, కాని మనం వాటి వెనుకున్న అసలైన లోతైన కారణాలను వెతకాలి. అప్పుడే మనం సరైన గుణపాఠం నేర్చుకోగలుగుతాం. మొట్టమొదటి సంకేతం ప్రభుత్వ వ్యతిరేకత. దళిత బంధు, పింఛన్లు లాంటి పథకాలు ఆలోచనగా బాగున్నాయి, కాని క్షేత్రస్థాయిలో అవి అర్హులకు చేరడంలో చాలా అంతరాలు ఏర్పడ్డాయి. నెరవేరని ప్రతి హామీ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఇక రెండో సంకేతం సొంత ఇంటిలోని సమస్యలు. ఒక సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించడం వల్ల పార్టీలోనే గొడవలు మొదలయ్యాయి. ఇది ఓటు బ్యాంకును చీల్చేసింది. సొంత పార్టీనే సరిగ్గా నడపలేనప్పుడు ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారనే ఒక సందేహం ప్రజల్లో కలిగింది. ఇది ప్రతిపక్షానికి కలిసివచ్చింది. మూడో సంకేతం బలమైన ప్రతిపక్షం. వాళ్లు కేవలం విమర్శలు చేయలేదు, అధికారపక్షం యొక్క ప్రతి చిన్న లోపాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించారు. ప్రజల అసంతృప్తికి ఒక గొంతుకుగా మారారు. క్షేత్రస్థాయిలో వాళ్లకున్న పట్టు కూడా దీనికి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన దశకొచ్చాం. ఇక్కడ మన ఉద్దేశం ఏ ఒక్కరినూ నిందించడం కాదు, అసలు వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకోవడం. ఎందుకంటే వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని వ్యవస్థను సరిచేయకపోతే ఫలితాలు మళ్ళీ పునరావృతమవుతాయి. వ్యవస్థలను విశ్లేషించేటప్పుడు మనం ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజాజీవితంలో ఉన్న ప్రతి వ్యక్తికి మన రాజ్యాంగం గౌరవాన్నిచ్చింది. మన విమర్శ నిర్మాణాత్మకంగా వ్యవస్థల మీద ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు దారితీయకూడదు. బాధ్యతాయుతమైన విమర్శే ప్రజాస్వామ్యానికి బలం. వ్యవస్థలో లోపాలు ఒకదానికొకటి తోడయ్యాయి. జనంలో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించడంలో నాయకత్వం ఆలస్యం చేసింది. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుడికి చేరేసరికి మధ్యలో చాలా లీకేజీలున్నాయి.
దీనికి తోడు పార్టీలో ఉన్న అంతర్గత గొడవలు దాన్ని మరింత బలహీనపరిచాయి. క్యాడర్ బలంగానే ఉన్నా వాళ్లను నడిపించే నాయకత్వంలో ఐక్యత కొరవడింది. ఈ ఫలితాన్ని మనం కేవలం రాజకీయ కోణంలో చూస్తే సరిపోదు. 4 ముఖ్యమైన శక్తులిక్కడ పనిచేశాయి. రాజకీయంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్థికంగా చూస్తే వ్యవసాయ సంక్షోభం, సామాజికంగా చూస్తే యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారడం, ఇక సాంకేతికంగా వాట్సాప్, ఫేస్బుక్ లాంటివి ఒక కొత్త రాజకీయ యుద్ధభూమిగా మారాయి. ఈ 4 శక్తులు కలిసే ఈ తీర్పును శాసించాయి. రాజకీయాల్లో కథనాన్ని అంటే నెరేటివ్ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లదే పైచేయి. ప్రతిపక్షం డబ్బు రాజకీయాలు అని ఆరోపణలు చేసినప్పుడు అధికారపక్షం దానికి వివరణ ఇచ్చుకోవడంలోనే సమయం వృధా చేసింది. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైతే వివరణ ఇస్తున్నారో అప్పుడే మీరు యుద్ధంలో ఓడిపోతున్నట్టు. ఎందుకంటే మీరు మీ కథ చెప్పడం ఆపి ఎదుటివాళ్ల కథకు స్పందిస్తున్నారు. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి? మన దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన బ్లూప్రింట్ని ఇప్పుడు చూద్దాం. ఈ బ్లూప్రింట్లో 5 ముఖ్యమైన అడుగులున్నాయి. మొదటిది, ముందు ఇంటిని చక్కదిద్దుకోవడం. తరువాత నెరేటివ్ని మన చేతిలోకి తీసుకోవడం. యువతతో బంధాన్ని పెంచుకోవడం. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే ఒక వ్యవస్థను నిర్మించడం. చివరిగా, మనం చేస్తున్న పాలన వల్ల వాళ్లకు ఎంత మేలు జరుగుతుందో స్పష్టంగా చూపించడం. మొదటి అడుగు, అన్నిటికంటే ముఖ్యమైన అడుగు, సంస్థాగత ఐక్యత. పగిలిన అద్దంలో ముఖం సరిగ్గా కనబడదు. అలాగే చీలిపోయిన సంస్థతో విజయం సాధించలేం. అసంతృప్తితో ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి మాట్లాడాలి. వాళ్లకు గౌరవప్రదమైన బాధ్యతలివ్వాలి. పునాది బలంగా వేస్తేనే దానిమీద భవనాన్ని నిర్మించగలం. ఇక 3, 4 దశలు. యువత మరియు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. యువతతో నేరుగా మాట్లాడాలి. వాళ్ల ఆలోచనలు వినాలి. అదే సమయంలో ప్రజల రోజువారీ సమస్యల కోసం ఒక వార్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయాలి. అంటే, మీ వీధిలో డ్రైనేజ్ సమస్య ఉందా? ఒక నంబర్కు ఫోన్ చేస్తే నిర్ణీత సమయంలో ఆ సమస్య పరిష్కారం కావాలి. దీన్నే జవాబుదారీతనమంటారు. ఈ బ్లూప్రింట్ వెనక ఉన్న ఒక తాత్వికత, చతుర్ముఖ సిద్ధాంతం. అంటే విష్ణువులా స్థిరమైన, నమ్మకమైన పాలన అందించాలి. అదే సమయంలో శివుడిలా వ్యవస్థలో ఉన్న సమస్యలపైన, అవినీతిపైన, తప్పుడు ప్రచారాలపైన దూకుడుగా పోరాడాలి. ఈ పోరాటం వ్యక్తులతో కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే సమస్యలతో. ఈ క్రమంలో మనం టెక్నాలజీని వాడుతున్నప్పుడు ప్రజల గౌరవాన్ని, గోప్యతను కాపాడడం చాలా ముఖ్యం. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని వాడకూడదు. టెక్నాలజీ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడాలిగాని వాళ్లను నియంత్రించడానికి కాదు. ఇది చట్టపరమైన బాధ్యతే కాదు, నైతిక బాధ్యత కూడా. చివరిగా మనం ఒక మూల సత్యాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయాలు అనేవి ఒక గమ్యం కాదు, గమ్యానికి చేర్చే ఒక వాహనం మాత్రమే. అసలైన గమ్యం సుపరిపాలన, ప్రజల జీవితాలను మెరుగుపరచడం. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నప్పుడే ఏ నాయకుడైనా మళ్లీ ప్రజల తీర్పును కోరగలడు. భవిష్యత్తు ఎవరిదో ఈ ఫలితం మనకు స్పష్టంగా చెబుతోంది. పాత రాజకీయ పద్ధతులు ఇకపై పనిచెయ్యవు. క్రమశిక్షణతో, డేటా ఆధారంగా వ్యవస్థలను నిర్మించే, ప్రజలకు సేవ చెయ్యాలనే నిజమైన నిబద్ధత ఉన్న నాయకులదే భవిష్యత్తు. ఇకపై మాటలు కాదు, చేతులు మాత్రమే మాట్లాడతాయి. మీరు ప్రజాకేంద్రక నాయకుడుగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042046102 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.